హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ మన ఛానల్లో కూర్మావతారం 3వ ఎపిసోడ్ చూసారా? నచ్చిందా? చూడకపోతే వెంటనే చూసేయండి, మీకు చాలా నచ్చుతుంది. పోయిన ఎపిసోడ్లో మనం చూసాం, శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ చేత దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రం చిలకటానికి సముద్రంలో మందర పర్వతం వేసి వాసుకి అనే పాముని తాడుగా కట్టి చిలకటం ప్రారంభించారు. అయితే ఆ పర్వతం బరువు మోయలేక వాసుకి నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశారో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మందర పర్వతం పాల సముద్రంలోకి దింపినప్పుడు దాన్ని భరించగలిగిన పదార్థం ఒకటి కావాలి. ఆ పదార్థం నీటి లోపల ఉండి బ్రతకగలిగినదై ఉండాలి. అంత పెద్ద పర్వతాన్ని తీసుకొని వచ్చి వీపు మీద పెట్టినా కూడా శరీరానికి ఏం కాకుండా ఉండాలి. పైన డిప్పకి ఇబ్బంది కలిగినా శరీరానికి ఇబ్బంది కలగని ప్రాణి ఒక్క తాబేలు మాత్రమే. ఆ పదార్థంగా భగవానుడే మారిపోయాడు. అందువలన ఆయన కూర్మ రూపం ధరించారు. శ్రీ మహావిష్ణువు మహాసుందరాకారుడు. ఆయనది సామాన్యమైన అందం కాదు. ఒక్కసారి ఆయన వంక కనువిప్పి చూస్తే కన్ను తిప్పటం జరగదు. ఆయన స్తోత్రం చేయడం సాధ్యం కాదు. విష్ణు దర్శనమైతే నోట మాట కూడా రాదు. ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోతారు. అటువంటి సుందరుడైన విష్ణువు దేవతల్ని రక్షించడం కోసం అత్యంత ప్రేమ దయ కలవాడై 1,00,000 యోజనాలు కలిగిన పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని డిప్ప చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని బద్దలు కొట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. బ్రహ్మాండం అంతటినీ పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరు, ప్రపంచంలోని సమస్త జంతురాశినే మింగి లోపల పెట్టుకోగలిగినంత పెద్ద కడుపుతోటి ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడిన మెల్లగా కదిలే కాళ్లతోటి అలా మెల్లగా నడవడానికి పేరు పొందిన ప్రాణంలో తాబేలు ఒకటి. అలా మందర పర్వతం మోయటానికి బలం కలిగిన కాళ్ళు కలిగినదై లోపలికి బయటికి వెళ్తున్న తుండంతో తామర పువ్వు లాంటి కన్నులతో సుందరమైన విష్ణువు అలా పెద్ద కూర్మ రూపంలోకి మారి సముద్రంలో పడుకొని నా మీద మందర పర్వతం ఉంచండి అన్నారు. మందర పర్వతం వీపున పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయనకి ఉన్న డిప్ప ఎంత ఉరుసుకుపోయి ఉంటుందో, ఎంత బాధని పొందుంటారు. క్షీరసాగర మదనంలో శ్రీ మహావిష్ణువు పొందినంత బాధ మరే ఇతర అవతారాల్లోనూ ఆయన పొందలేదు. అంత కష్టాన్ని, మనసుకి దిగులు కలిగించే విషయాలు కూర్మావతారంలో జరిగాయి. అయినా ఆయన దయకి ప్రతీక కదల్లేదు. మందార పర్వతం వీపున పెట్టి తిప్పుతున్నప్పుడు పాలసముద్రం లోపల ఆయన ఉండగానే హాలాహలం పుట్టింది. ఒంటికి దాని వేడి సెగలు కొట్టాయి. ఆయన కదిలితే అందరూ పర్వతం పడిపోతుందని కదల్లేదు. నన్ను నమ్మి పైనున్న వాళ్ళు వాసుకిని పట్టుకొని చిలుకుతున్నారు. హాలాహలం పైకి తేలి వాళ్ళు పారిపోతే అప్పుడు పైకి లేస్తారు. వాళ్ళు కానీ అలాగే చిలుకుతుంటే నా ఒళ్ళు దహించుకుపోతున్నా అలాగే ఉంటానని ఉండిపోయారు. అలా వచ్చిన ఆ కాలకూట విషయాన్ని చూసి దేవతలు రాక్షసులు అందరూ భయపడిపోయి కలిసి పరమశివుని ప్రార్థించారు. శివుడు వచ్చి ఆ కాలకూట విషయాన్ని మింగి తన గొంతులో దాచుకుంటాడు. ఈ విషయం గొంతులో ఉండటం వల్లే శివునికి కంఠం నీలం రంగులోకి మారి అతన్ని నీలకంఠుడిగా పిలుస్తారు. ఆ తరువాత వరుణి దేవత, సురాదేవత, అందమైన పారిజాత చెట్టు, కపిల ఆవు, ఇంకా ఎందరో అప్సరసలు సముద్రం నుండి ఉద్భవిస్తారు. చివరగా ధన్వంతరి తన చేతుల్లో అమృత భాండాన్ని తీసుకొని ఉద్భవిస్తారు. రాక్షసులు ఆనందంతో ఆ భాండాన్ని తీసుకొని తమ లోకానికి బయలుదేరతారు. ఇలా పాలసముద్ర మదనం ముగిసింది. అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని రాక్షసులు తాగుతారా? తాగితే వాళ్ళు అమరులై లోకాన్ని నాశనం చేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎందుకు దాల్చారు? ఇవన్నీ తెలుసుకోవాలనుందా?
తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. అంతవరకు సెలవు పిల్లలు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై రావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.